కాకినాడ రూరల్ మండలం రామణపేట గ్రామం ఏపీఎస్పీ జెడ్పీ హైస్కూల్ ప్లస్ లో సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఇంటర్న్షిప్ శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు ఉత్సవానికి లెక్చరర్ కందుకూరి పాలరాజ్ అధ్యక్షత వహించగా జిల్లా బాలికాభివృద్ధి అధికారిని ఉమా, ఏపీఎస్పీ స్కూల్ హెచ్ఎం గాయత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఇంటర్న్షిప్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. విద్యార్థులంతా తిమ్మాపురంలో గల సత్యసాయి స్టూడియోలోను, కాకినాడలో గల సూర్య కమ్యూనికేషన్స్ ఇన్స్టిట్యూట్లో వొకేషనల్ ఐటీ శిక్షణ పొందారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ జెడ్పీ హైస్కూల్ ఇన్ఛార్జ్ సత్యవల్ శ్రీనివాస్, జిల్లా వొకేషనల్ కోఆర్డినేటర్ సయ్యద్ కరీం, వొకేషనల్ ట్రైనర్స్ అలెక్స్, గణేష్, స్టేజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 18 మంది ఫుడ్ ప్రాసెసింగ్లోను, 18 మంది ఐటీ ద్వారా, 16 మంది ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఇంటర్న్షిప్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు మేము ఇంటర్న్షిప్ విజయవంతంగా నిర్వహించినందుకు సర్టిఫికేట్స్ మేము ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జీసీబీలో అమ్మగారికి, అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్ తరఫు నుంచి వచ్చిన సయ్యద్ గారికి, ఇతరులందరికీ, అలాగే మా వొకేషనల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడాను ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసినటువంటి మా హై స్కూల్ ప్లస్ ఇన్ఛార్జ్ పాలరాజ్ గారికి కూడాను అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా 14 మంది ఫుడ్ ప్రాసెసింగ్ చెందిన విద్యార్థులకు ఇంటర్న్షిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు సెరమనీ నిర్వహించి వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం జరిగింది. మన కాకినాడ జిల్లాలో వొకేషనల్ ఎడ్యుకేషన్ చాలా విజయవంతంగా నిర్వహించబడుతుంది ఏపీసీ గారి ఆధ్వర్యంలో. మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో ఇంచుమించుగా 40 స్కూల్స్లో 80 మంది వీటి పనిచేస్తున్నారు. అదేవిధంగా ఒక వీసీ సయ్యద్ కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరి ఆధ్వర్యంలోని ఎక్కువ ఎన్రోల్మెంట్ ఉన్న పాఠశాలలో, ప్రతి పాఠశాలలో కూడా 2 లేదా 3 వొకేషనల్ ట్రైనర్స్ ఇచ్చి విద్యార్థులకి అకాడమిక్స్తో పాటు వాళ్ళకి కెరీర్గా, వాళ్ళకి ఫ్యూచర్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ అన్నది కెరీర్గా ఉపయోగపడే విధంగా ప్లాన్ చేసి ఎస్పీడీ గారు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ మాకు చాలా సక్సెస్ఫుల్గా ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది విజయవంతంగా కాకినాడ జిల్లాలో నిర్వహించబడుతూ ఉంది. దీనికి సహకరిస్తూ ఉన్న డిఈఓ గారికి, ఎంపీసీ గారికి, అలాగే ఎస్పీడీ గారికి కూడా మా పాఠశాల విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ